పిల్లలమ్మ జాగ్రత్త సార్ సార్ కొంచెం మీ స్టెప్స్ కూడా బాగా అమ్మ జాగ్రత్త పిల్లలు నో ప్రాబ్లం बनी लुके बनी 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 गया बनी थैंक यू बनी स्ट्राइक स्ट्राइक अरे जाएगा तो ओके ओके आना रिपोर्टर ఈ ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా ఈ ఆర్గనైజేషన్కి ఇవాళ ఇంత అవేర్నెస్ పెరుగుతానికి, ఇంత రీచ్ పెరుగుతానికి మీడియా సపోర్ట్ చాలా ఉంది. సో ఐ లైక్ టు థ్యాంక్ మీడియా ఫస్ట్. అండ్ ఇవాళ చాలా గట్టి చెప్పు ఇవాళ ఈ ఆర్గనైజేషన్ మేక్ అ విష్ ఫౌండేషన్ చాలామంది తెలుసు, తెలియని వాళ్ళు కూడా చెప్తుంది. మేక్ అ విష్ ఫౌండేషన్ అంటే ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళు చనిపోయే ముందు లేదంటే వాళ్ళు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నప్పుడు మీకేం కావాలనే ఆఖరి కోరిక తీర్చే ఆర్గనైజేషనే ఈ మేక్ అ విష్ ఫౌండేషన్. ఫెంటాస్టిక్ ఫౌండేషన్, చాలా పెద్ద ఫౌండేషన్, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. అండ్ వాళ్ళ వర్క్స్ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ అందులో 3 పిల్లలు వాళ్ళు వన్ ఆఫ్ ద లాస్ట్ విషెస్ ఏంటంటే వాళ్ళు కొంత క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు. సో మీ వన్ ఆఫ్ ద లాస్ట్ విషెస్ ఏంటంటే ఇలా బన్నీని చూడాలి అంటే వాళ్ళు నన్ను కవరం పెట్టారు. అండ్ పాప వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేను అబ్రాడ్లో ఉండి రాలేకపోయాను. సో వచ్చిన వెంటనే కుదుర్చుకుని ఇప్పుడు వచ్చాను. 3 పిల్లలు కలిసారు. ఒక అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్న అబ్బాయి పేరు నాగార్జున, గుంటూరు నుంచి. ఇంకో అమ్మాయి రేష్మ, ఇంకో అమ్మాయి పేరు హరిణి. వీళ్ళు 3 పాపం క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు. వాళ్ళ ఇల్నెస్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. అండ్ నేను అబ్రాడ్ ఉన్నప్పుడు, ఫారెన్లో ఉన్నప్పుడు హాలిడేకి వెళ్ళాను. శ్రీనివాస్ ఒక అబ్బాయి, అతను నన్ను కలవాలి చాలా ట్రై చేశాడు.
అతను పాపం నేను వచ్చేసరికి లేడు, చనిపోయాడు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ వాళ్ళకి నేను అపాలజీస్ చెప్పాను దట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ నుంచి మేక్ ఎ విష్ ఫౌండేషన్స్ ఎవరన్నా సెలబ్రిటీస్ని కానీ గ్రేట్ పర్సనాలిటీస్ని కానీ ఎవరన్నా కవరం పెడితే ప్లీజ్ రెస్పాండ్ ఫాస్ట్, ఎందుకంటే ద క్లాక్ ఇస్ టికింగ్ అండ్ ఇట్ విల్ బి అ నైస్ థింగ్ ఇఫ్ ఎవ్రీబడి హెల్ప్స్ దిస్ ఆర్గనైజేషన్. అది జస్ట్ చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫైనాన్షియల్ హెల్ప్ చేసే ఆర్గనైజేషన్ కాదు ఇది. ఇట్స్ మోర్ ఆఫ్ చారిటబుల్ ఆర్గనైజేషన్. దీనికి ఫైనాన్షియల్ హెల్ప్ కంటే కావాల్సింది ఎక్కువ సపోర్ట్ అండి. ఇక నేను ఇక్కడికి వస్తాం, ఇప్పుడు నేను ఎంత డబ్బులు పంపించినా వాళ్ళ పిల్లలకి నేను వచ్చి కలుస్తాం అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపాక్ట్ఫుల్. అంటే అన్ని డబ్బుతో పనులు, ఇది వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. అంటే వాళ్ళకున్న డిసేబిలిటీ గురించి బయట పబ్లిక్గా మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ ఇష్యూ స్కిప్ చేస్తాను. ఏం లేదు, అంటే చిన్నపిల్లలు ఎప్పుడు మామూలు పిల్లల్లాగే ఇదే వెరీ వెరీ నార్మల్ కిడ్స్. అందరిలాగే ఈ సినిమా చూసా, ఆ సినిమా చూసా, ఈ పాట నచ్చింది, ఆ పాట నచ్చింది, సినిమా చూపిస్తే మాకు నచ్చింది, మాకు సూపర్ నచ్చింది, ఇలాగా పాట. పిల్లలు ఏం మాట్లాడతారండి, సినిమాల గురించి మాట్లాడతారు, పాటల గురించి మాట్లాడతారు. జస్ట్ లైక్ ఎన్ని అదర్ కిడ్స్ దాని గురించే చెప్పారు. నేను అఫ్కోర్స్ నిజంగా మన ఇంట్లో కిడ్ అలా ఉన్నప్పుడు ఎంత అదృష్టం అర్థమవుతూ ఉంటుంది. యూ సీ సో మెనీ అన్ఫార్చునేట్ కిడ్స్. మన కిడ్స్ ఎంత ఫార్చునేట్, మనం ఎంత ఫార్చునేట్ పొజిషన్లో ఉన్నాం అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ థ్యాంక్ వన్స్ అగైన్, నిజంగా జెన్యున్లీ ఐ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ మీడియా for coming here and getting awareness to this lovely organization Make a Wish Foundation. Thank you.